జనసేనలో సీనియర్ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. తమకి తగినంత గుర్తింపు లేదు అని కలత చెందుతున్నారు. అనేక పార్టీల్లో, పలువురి ప్రభుత్వాల్లో క్రియాశీలకంగా పనిచేసినటువంటి నేతలు ఈసారి జనసేన తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు ఆ పార్టీ కండువా కప్పుకుని 2024లో అనేక రకాల పోటీ వచ్చిన టికెట్ సాధించి గెలిచి అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారు. అలాంటి సీనియర్ ఎమ్మెల్యేల పట్ల జనసేన నాయకత్వం తగినంత శ్రద్ధ చూపుతున్నట్టు కనిపించట్లేదు. ఆయా ఎమ్మెల్యేలకి దక్కాల్సినంత ప్రాధాన్యత కనిపించట్లేదు. కనీసం సీనియారిటీకి కూడా గుర్తింపు లేదు అనేటువంటి ఆందోళన ఆయా ఎమ్మెల్యేల్లో ఉంది. ఇలాంటి వాళ్ళలో కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, పంచకర్ల రమేష్ బాబు ఇలాంటి సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళంతా ఇప్పటికే జనసేన నాయకత్వం మీద అసంతృప్తితో ఉన్నారు. అనేక రకాలుగా తమ అసహనాన్ని చాటుకుంటున్నారు. మండలి బుద్ధప్రసాద్ లాంటి వాళ్ళు వాస్తవానికి చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీకి టికెట్ దక్కే అవకాశం లేదు కాబట్టి పార్టీ మారి జనసేన కండువా కప్పుకున్నారు. ఆయన జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ దాదాపుగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే సాగుతున్నారు. అలాంటి దశలో కూడా మండలి బుద్ధప్రసాద్ లాంటి ఒక మేధావిగా గుర్తింపు ఉన్నటువంటి నాయకుడికి జనసేనలో తగినంత ప్రాధాన్యత లేకపోవడం అన్నది అందరినీ ఆందోళనకి, ఆలోచనకి గురి చేస్తున్నటువంటి అంశం. కొణతాల రామకృష్ణ అయితే అనేక పార్టీల్లో ప్రయత్నాలు చేసి ఎక్కడ టికెట్ దక్కదని నిర్ధారించుకుని జనసేన వైపు చేరి ఆ పార్టీ టీడీపీతో పొత్తు తర్వాత అనకాపల్లి టికెట్టు దక్కించుకుని గెలిచి సభలో ఉన్నారు. అలాంటి సీనియర్ ఎమ్మెల్యేకి తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు నామినేటెడ్ పోస్టులే కాకుండా తన విషయంలో కూడా అధిష్టానం ఏ మాత్రం గౌరవాన్ని కానీ గుర్తింపుని కానీ ఇవ్వడం లేదు అనేటువంటి ఆందోళన కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళిద్దరితో పాటుగా పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నుంచి గెలిచారు, 3వ సభలో అడుగుపెట్టారు. చాలా కాలంగా మంత్రి పదవి మీద ఆశతో ఉన్నారు. మంత్రి పదవి రాకపోయినా తన హోదాకు తగ్గట్టుగా ఏదో ఒక పోస్టు దక్కుతుందని ఆయన భావించారు. కానీ ఆయన ఆశల మీద జనసేన అధిష్టానం నీళ్లు చల్లేసింది. దాంతో ఆయన ఇప్పుడు తీవ్రంగా కలత చెందుతున్నట్టు కనిపిస్తుంది. అనేక ఇబ్బందులకు ఎదురొడ్డి పెందుర్తిలో జనసేన జెండా ఎగరేస్తే తనకు తగినంత గుర్తింపు ఇవ్వరా అనేటువంటి ఆందోళన ఆయనలో కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆయనకి సొంత పార్టీ విభేదాలకు తోడుగా అక్కడ ఉన్నటువంటి పెందుర్తిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకత్వంతో కూడా ఏమాత్రం పొసగడం లేదు. ఒకవైపు గండు బాబ్జీ, రెండో వైపు బండారు సత్యనారాయణమూర్తి వర్గాల నుంచి పంచకర్ల రమేష్ బాబు ఒక్కపోతను ఎదుర్కొంటున్నారు. ఇక జనసేనకే చెందినటువంటి మరొక వర్గం నేతలు కూడా అక్కడ ఏమాత్రం రమేష్ బాబుకి సహకరించట్లేదు. దాంతో ఆయన ఇంటా బయట కూడా ఇప్పుడు ఏమాత్రం సఖ్యంగా కనిపించట్లేదు. దీంతో జనసేన సీనియర్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో, అసహనంతో అలకల పూనుతున్నారు అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. మరి ఇలాంటి నేతల మనసులో ఏముంది అని తెలుసుకునే ప్రయత్నం జనసేన అధిష్టానం చేస్తుందా? అలాంటి నేతలతో మాట్లాడి వాళ్ళందరినీ సఖ్యపరిచి ఇలాంటి సమస్యలు విస్తృతం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా? లేకుంటే పార్టీలాగే కేడర్ మాదిరిగానే ఇలాంటి సీనియర్ ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు ఏదో వాళ్ళ ఆవేశంతో అట్లా ఉంటారులే అనేటువంటి రీతిలో గాలికి వదిలేస్తారా? ఇదే జనసేనలో చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పుడు కనిపిస్తోంది.